నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవం మానుష రూపేణ అన్నారు. అందుకు ప్రబల సాక్ష్యంగా సామాన్య స్త్రీగా జన్మించిన దైవాంశ సంభూతిరాలుగా పేరొందిన లక్ష్మీ తిరుపతమ్మ అవతరించింది. తన నడవడికతో పతిభక్తితో రాణించి పేరంటాల తల్లి అయిన అమ్మవారుగా ఎన్నో ఏళ్లుగా పూజలందుకుంటున్న అపర ఆదిశక్తి స్వరూపిణి ఈ లక్ష్మీ తిరుపతమ్మ. 400 ఏండ్లుగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో భక్తజన నీరాజనాలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం విశేషాలు ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఒకప్పుడు పెదకాంచీపురంగా పేరొందిన క్షేత్రం కాలక్రమేణా పెనుగంచిప్రోలుగా పరిణమించింది. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కారణంగా ప్రసిద్ధ పేరంటాళ్ల క్షేత్రంగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు స్థిరపడింది. 17వ శతాబ్దం నుంచి దైవశక్తి సంపన్నమైన దివ్యక్షేత్రంగా వర్ధిల్లుతోంది. పతిభక్తికి దైవశక్తికి ప్రతీకగా శక్తి రూపిణి అయిన అమ్మవారుగా ఆరాధింపబడుతున్న తల్లి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. ఆమె దర్శన భాగ్యం చేతనే సర్వాభీష్టాలు నెరవేరుతాయని భక్తజనుల విశ్వాసం. మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం చక్కని వాతావరణంలో సుమనోహరంగా పవిత్ర క్షేత్రంగా కనిపిస్తుంది. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః జ్యోత్స్నాయై చంద్రరూపి. విశాలమైన ఆలయ ప్రాంగణం, అమ్మ శరణం అంటూ గోచరించే విశాల ఆలయ గవాక్షాలున్నాయి. ఆరు అంతరువులతో పైన సప్తశిలలతో 5 అంతరువుల కలశాలతో గోచరించే అద్భుత ఆలయ గోపురాలున్నాయి. సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి. గోపుర పైభాగాన దేవీ దేవతామూర్తులున్నారు. సతతం నమః. అతిరౌద్రాయై నమస్తస్యై నమో నమః నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమీ భవేత్. శాంతిర్జాతిస్తథా లజ్జా శాంతి శ్రద్ధా త్రయోదశి కాంతిర్లక్ష్మి ధృతిర్వృత్తి స్మృతిరేవ దయా తతః తుష్టిః పుష్టిశ్చ మాతా చ భ్రాంతిర్నామ పరాక్రమా త్రయోవింశతి నామేయం బ్రహ్మణా పూజితా స్తుతిః. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః.
నమస్తస్యై నమస్తస్యై నమో. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పవిత్ర మున్నేరు నదీ పరీవాహక ప్రాంతంలో దేవతామూర్తిగా నెలకొనడం వెనుక దాగిన గాథ ఆసక్తిదాయకమైంది. ఒక మామూలు స్త్రీ అనుకున్న గృహిణియే ముగురమ్మల మూలపు శక్తి అవతారంగా కొలవబడడం అంటే నిజంగా అసాధారణ విషయమే. ఆలయ కుడ్యాలు, ప్రాంగణాలు, వాటిపై పలు చిత్తరులు, తరలివచ్చే భక్తుల తీరు ఆ మహిమాన్విత గాథను చిరస్మరణీయం గావిస్తున్నాయి. విశాల ఆలయ ప్రాంగణంలో విలసిల్లే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం గర్భాలయంలో గోపయ్య స్వామి సమేతంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దర్శనమిస్తుంది. సంతాన వరప్రదాయినిగా, కళ్యాణ దోష నివారిణిగా, సకలైశ్వర్య శుభదాయినిగా అత్యంత తేజోమయమూర్తి అయి దర్శనమిస్తుంది తిరుపతమ్మ. శిరసున కిరీటంతో, పట్టుపుట్టంతో, కుంకుమ కరండంతో మంగళప్రదంగా కానవస్తుంది. గోపయ్యస్వామి స్ఫుట నయనాలతో, మగటిమి పౌరుషవంతమైన మెలితిరిగిన మీసాలతో తనను అనుగమించిన సతీదేవతతో పాటు కొలువై దర్శనమిస్తాడు. అద్భుత శక్తి స్వరూపిణిగా ఆవిర్భవించినది శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. అవతారమూర్తిగా, అశేష భక్తకోటి అభీష్ట వరప్రదాయినిగా నిత్య అర్చనలు, బలిహరణాలు, కుంకుమ పూజలు అనవరతం అందుకుంటోంది. సజ్జన రంజని దుర్జన భంజని ధర్మ శిరోమణి హైమవతే సత్య సుభాషిణి నిత్య సువాసిని సరసిజ హాసిని శంభు సతీ. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ శ్రీ వెంకటేశ్వరుని వరప్రసాదినిగా జన్మించిందని కథనం. కృష్ణా జిల్లాలోని అనిగిళ్లపాడు గోగినేని పాలెంలో శ్రీ కొల్లి శివరామయ్య, రంగమాంబ దంపతుల కుమార్తెగా జన్మించింది లక్ష్మీ తిరుపతమ్మ. సంతానం కోసం ఆ దంపతులు తిరుపతి వెంకన్నను దర్శించుకుని సంతానం కలిగితే నీ పేరే పెట్టుకుంటామని మొక్కుకోగా ఆడపిల్ల పుట్టింది. ఆ బాలికకు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అని పేరు పెట్టి వివాహ వయస్సు రాగానే మేనమామ కొడుకైన గోపయ్యస్వామితో వివాహం చేయిస్తారు. అలా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పెనుగంచిప్రోలు మెట్టినిల్లుగా తరలివచ్చింది. చీరసారలతో బాటు ఒక ఆవును కూడా పుట్టింటి నుండి తెచ్చింది. ఆదర్శ జీవనానికి, పతిభక్తికి తిరుపతమ్మ గ్రామ ప్రజల ఆదరణ పొందింది. ముగురమ్మల అంశగా జన్మించిన తిరుపతమ్మకు జ్యేష్ఠాదేవి ప్రభావంతో ఎన్నో కష్టనిష్ఠూరాలు ఎదురవుతాయి. పశుగ్రాసం కూడా దొరకని గ్రామంలోని పరిస్థితి వల్ల గోపయ్యస్వామి గోవును తీసుకుని ఉత్తరారణ్యం వెడతాడు. శివరామయ్యకు మునుపు ఓ సాధువు శాపం వలన లక్ష్మీ తిరుపతమ్మకు తీవ్ర అనారోగ్యం సోకుతుంది. ఆ విషయం తెలిసి గోపయ్య పెనుగంచిప్రోలు రాగా ఉత్తరారణ్యంలో గోవును పులి సంహరించడంతో ఆవు లేకుండా తిరుపతమ్మ మరింత కృంగిపోతుందని, పులిని చంపి ఆ గోళ్లు తీసుకుని మరీ వస్తానని గోపయ్య ఉత్తరారణ్యం వెడతాడు. కాని శని ఆవహించిన గ్రహస్థితి వల్ల గోపయ్య పులిబారిన పడి మరణిస్తాడు. ఈ విషయం తెలిసిన తిరుపతమ్మ గ్రామ పెద్దలైన కరణం, మునసబులను, కర్ల ముత్యాలు నాయుడు, చలపతిగార్లను భర్తతో పాటు సహగమనం చేయడానికి అనుమతి కోరుతుంది. ముందు అంగీకరించకపోయినా ఆమె పతిభక్తి, దైవశక్తి తెలిసిన వారు కాదనకపోవడంతో భర్తతో పాటు యోగాగ్ని రగల్చుకుని సహగమనం చేస్తుంది. అయితే తాను మరణించిన తన మంగళసూత్రం, కుంకుమ భరిణ, పైట కొంగు అలాగే ఉంటాయని, ఆ చితాభస్మం నుండి తమ విగ్రహాలు వెలుస్తాయని లక్ష్మీ తిరుపతమ్మ భర్తతో పాటు యోగాగ్నితో సహగమనం చేస్తుంది.
ఆ విధంగానే చితాభస్మం నుండి గోపయ్య తిరుపతమ్మల విగ్రహాలు బయటపడతాయి. గర్భాలయంలో గోపయ్య, లక్ష్మీ తిరుపతమ్మల విగ్రహాలతో పాటు ఉత్సవమూర్తులు, ఏటా వివాహం జరిపే వార్షిక కళ్యాణమూర్తులు ఆలయంలో దర్శనమిస్తాయి. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారికి ఉదయం 6 నుండి మొదలై అనునిత్యం సుప్రభాతం, మేలుకొలుపు, గోపూజ, శ్రీచక్ర పూజ, కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారి చెంతని ఎందరో అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, నామకరణాలు, వాహన పూజలు నిర్వర్తించుకుంటారు. ఏటా తిరునాళ్లు జరుగుతాయి. భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. శంఖచక్ర గదాసాంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే గృహీతోగ్ర మహా. ప్రధాన మందిరానికి ప్రక్కగాని గోపయ్య స్వామి అన్నా వదినలైన శ్రీ మల్లయ్య, చంద్రమ్మ వారులు దర్శనమిస్తారు. నారాయణి నమోస్తుతే నృసింహ రూపేణో. పేరంటాళ్ల క్షేత్రంగా పేరుగాంచిన ఎందరి ఆరాధ్య దైవంగానో వెలసిల్లుతున్న పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారి ఆలయంలో పలు ఉపాలయాలున్నాయి. తిరుపతమ్మ జీవితాన్ని ఆటుపోట్లకు గురిచేసి ఎన్నో అగ్ని పరీక్షలకు గురిచేసిన తల్లి జ్యేష్ఠాదేవి. కష్టాల కడగండ్ల నుండి పతిభక్తితో, దైవిక శక్తితో శక్తి రూపిణిగా తిరుపతమ్మ ఆవిర్భవించటానికి తన మాయతో పరీక్షలు పెట్టిన జ్యేష్ఠాదేవి కూడా ఇక్కడ ఉపాలయ దేవతగా దర్శనీయమై ఉంది. ఆలయానికి మధ్యలో పాత మండపంలో శ్రీ ఉన్నవూరు అంకమ్మవారు ప్రతిష్ఠమై విశాల నేత్రాలతో, కిరీటధారిణి అయి, మంగళసూత్రంతో, పట్టుపుట్టాలతో నల్లటి కాంతివంత రూపంలో దర్శనమిస్తుంది. భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. ఆలయ దిగువ మండపంలో శ్రీ వినుకొండ అంకమ్మవారు ఇదే ప్రాంగణంలో కొలువై ఉంది. మకర తోరణంలో నిమ్మకాయల దండలతో, నాగఫణంతో ఉన్న అంకమ్మ ఉగ్రస్వరూప విగ్రహానికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తారు. ఇటు ప్రక్కగా గ్రామదేవత మద్ది రావమ్మ అమ్మవారు పూజలందుకుంటారు. విధాత్రి వరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. రక్తబీజవదే దేవి చండముండ వినాశిని రూపం దేహి. విశేషించి చెప్పుకోవలసిన మరో ఉపాలయం జ్యేష్ఠాదేవి శ్రీ పెద్దమ్మ అమ్మవారు. దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. శార్దూల వాహినిగా జ్యేష్ఠాదేవి దర్శనమిస్తుంది. ఈ తల్లి మాయ ప్రభావం కారణంగానే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారుగా రూపొంది అశేష భక్తజన సమార్చనం పొందుతున్న విషయం వాస్తవమే కదా మరి. నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. గొల్లవారింట పుట్టిన తిరుపతమ్మ కాకాని వారి ఇంట గోపయ్య పత్నిగా అడుగుపెట్టి అపర కరుణా తరంగిణిగా అనేక కష్టాల కడలులను అధిగమించి పేరంటాల తల్లిగా ప్రసిద్ధి చెందింది. జ్యేష్ఠాదేవి ప్రభావంతో కుష్ఠువ్యాధి సోకిన తిరుపతమ్మను తొలుత సేవించిన పరమ భక్తురాలు పాపమాంబ. ఆలయం ముందు శ్రీ పాపమాంబ మూర్తి జలవీచికల నడుమ నెలకొల్పబడి ఉంది. ఆలయంలో గోపయ్య తిరుపతమ్మలకు పూజాధికాలు నిర్వహించే ప్రధాన అర్చకులు నేటికీ పాపమాంబ వంశజులైన ముదిరాజులే. రూపం దేహి జయం దేహి
నమోస్తుతే. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానంలో జరిగే ప్రధానమైన వార్షిక ఉత్సవం మాఘమాస తిరునాళ్లు. దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు విశేషంగా తరలివచ్చి పాలు పంచుకుంటారు. 5 రోజులు వైభవంగా జరిగే ఈ తిరునాళ్లలో గోపయ్య తిరుపతమ్మల కళ్యాణం కన్నుల పండుగగా జరుగుతుంది. అలాగే పెద్ద తిరునాళ్లుగా పేర్కొనే ఆ రోజుల్లోనే గోపయ్య తిరుపతాంబల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమికి 2వసారి తిరునాళ్లు జరుగుతాయి. 1990లో అమ్మవారి దీక్షలు కూడా దేవస్థానంలో ప్రారంభమయ్యాయి. తిరునాళ్ల సందర్భంగా తరలివచ్చే అమ్మవారి పసుపు కుంకుమ బండిని చూడడానికి భక్తజనులు పోటెత్తుతారు. పెనుగంచి ప్రోలు తల్లి ఓయమ్మ ఎంత పేరుగల్ల తల్లి అంట మాయమ్మ. పెనుగంచి ప్రోలు తల్లి ఓయమ్మ ఎంత పేరుగల్ల తల్లి అంట మాయమ్మ. ఆ తల్లిని చూడ మనం ఓయమ్మ పెనుగంచి ప్రోలు ఓదామే నాయమ్మ. ఆ తల్లిని చూడ మనం ఓయమ్మ పెనుగంచి ప్రోలు ఓదామే నాయమ్మ. పెనుగంచి ప్రోలు తల్లి ఓయమ్మ ఎంత పేరుగల్ల తల్లి అంట మాయమ్మ. పెనుగంచి ప్రోలు తల్లి ఓయమ్మ ఎంత పేరుగల్ల తల్లి అంట మాయమ్మ. అమ్మా తిరుపతమ్మ తల్లి పాల పొంగళ్లతో బోనాలతో భక్తులు మంగళవాద్యాల నడుమ నృత్య గీతాలతో ఆలయానికి వేడుకగా తరలివస్తారు. హారతులు పూజలు కావించి మొక్కుబడులు తీర్చుకుంటారు. చూపి దైవమై వెలసిందంటనే ఆ తిరుపతాంబ. ఆ తల్లి తిరుపాంబను మనసారా మనం పూజించి వద్దాము పదవమ్మ. ఆ తల్లి తిరుపాంబను మనసారా మనం పూజించి వద్దాము పదవమ్మ. మన పూజలు సేవలు స్వీకరించి మనకు దీవెనలు అందించు తిరుపతమ్మ. పూజలు సేవలు స్వీకరించి మనకు దీవెనలు అందించు తిరుపతమ్మ. కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా తిరుపతమ్మకు కోటి దండాలు పెట్టుకుంటారు. పేరంటాల తల్లిని ఇలవేల్పుగా సంభావించి మదిని నిలుపుకుని దైవంగా పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణమైన విజయవాడ నుంచి కంచికచెర్ల, నందిగామ, నవాబుపేటల మీదుగా ఈ పెనుగంచి ప్రోలు క్షేత్రానికి బస్సు మార్గాన భక్తులు చేరుకుంటారు. కోరుకున్న వారి కోర్కెలు తీరుస్తూ భర్త సమేతంగా బౌదండిగా వెలసిందంట. భర్త సమేతంగా బౌదండిగా వెలసిందంట. నిండు ముత్తైదు వాను ముగురమ్మల మూలశక్తిగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పిలిచిన పలికే దైవంగా సుప్రసిద్ధురాలు. దేవాలయాల వార్షిక ఆదాయంలో కూడా 11వ స్థానాన్ని ఆక్రమించుకొని ఖ్యాతిగాంచింది పెనుగంచి ప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం. అంతటి మహిమాన్వితురాలైన తిరుపతాంబ కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.